ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ మెసేజ్ వింటున్న నీ జీవితంలో శ్రమలు, బాధలు, వేదనలు, అప్పులు, అనారోగ్యం, నమ్మిన వారే మోసం చేయడం లాంటి పరిస్థితులు నీ బ్రతుకులో ఉండవచ్చు. అయినా వీటి మధ్య కూడా ప్రభులోనే కొనసాగుతూ ఉన్న నీతో దేవుడు చెబుతున్న మాట, ఆశ మాత్రం కోల్పోకు. ఆశగల ప్రాణంను నేను తృప్తిపరుస్తాను. శూన్యం నుండి సృష్టించేసిన నాకు నీ పరిస్థితులు ఒక్క లెక్కన అన్నీ మారుస్తాను. నీవు ధైర్యంతో ఉండు. దిగులుపడి వేదన చెందకు. దుఃఖంలో మునిగిపోకు. ఎందుకు నాకు ఈ బ్రతుకు అని అనకు. నేను నిన్ను చూస్తున్నాను. నీ ప్రార్థనను వింటున్నాను. నా బిడ్డలను ఎక్కడ అవమానించారో అక్కడనే వారిని ఘనపరుస్తాను. కన్నీరేనా నా బ్రతుకులో ఎప్పుడు అనేలాగా ఉండే నీ బ్రతుకులో సంతోషాన్నిస్తాను. వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్నావు. నిన్ను ముట్టి బాగు చేస్తాను. నాకు అందరూ దూరమైనారు. నేను ఒంటరి వాడను, ఒంటరి దానను అని బాధపడుతున్నావు. నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు. నా పిల్లల భవిష్యత్తు ఎలాగ ఉంటుంది అని భయపడుతున్నావు. వాళ్ళు నీ పిల్లలు కాదు, నా పిల్లలు. 1000 తరముల వరకు కరుణించువాడను అనే వాక్య ప్రకారం నీ పిల్లలకు మంచి భవిష్యత్తును నేను ఇస్తాను. నీ భర్త లేక నీ భార్య రక్షణ కోసం ప్రార్థిస్తున్నావు. ఆ విషయంలో కూడా నేను జోక్యం చేసుకుని వారికి మారు మనసిచ్చి రక్షణ భాగ్యాన్ని ఇస్తాను. నీ పరిస్థితి ఎలాగూ ఉన్నా సరే నా మీద మాత్రం ఆశ కోల్పోకు. కార్యాలను నీవు త్వరలోనే చూస్తావు. ఈ మెసేజ్ దేవుడు నాతోనే మాట్లాడాడు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే పెట్టండి, ప్రార్థన చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.